హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎస్విసి హౌస్ వైఫ్ ఛానల్. ఈరోజైతే రైస్లోకి చికెన్ ఫ్రై కర్రీ చేసి చూపించబోతున్నాను. ఇదైతే రైస్లోకి కూడా చాలా అంటే చాలా టేస్టీగా స్పైసీగా అయితే ఉంటుంది. ప్రిపరేషన్లోకి వచ్చేద్దాం. ఇప్పుడైతే ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసేసుకోండి. దీనిలో స్లైసెస్గా కట్ చేసుకున్న ఆనియన్, టమాటా, మిర్చిని వేసుకోండి. దీనిలో అయితే ఎలాంటి వాటర్ అయితే యూజ్ చేయము, ఆవిరి మీదే ముక్కలు అనేవి ఉడుకుతాయి అన్నమాట. సో చాలా ప్రాసెస్ అయితే స్లోగా హై టు మీడియం ఫ్లేమ్లోనే చేయండి. ఈ ఫ్రై అయితే చాలా టేస్టీగా ఉంటుంది. రైస్లో కానివ్వండి, చపాతీలో కానివ్వండి, చాలా అంటే చాలా బాగుంటుంది. ఒకసారి అయితే చూడండి. ఈ ముక్కలు అయితే ఇలా ఫ్రై చేసుకోండి. ముక్కలు అయితే కర్రీ కంప్లీట్ అయ్యేసరికి కనిపించవు. సో చాలా సన్నగా అయితే తీసుకోండి. వీటిని ఒకసారి దానిలో ఉన్న వాటర్ రిలీజ్ అయ్యి అవి ఆయిల్ రిలీజ్ అయ్యే వరకు స్లోగా ఫ్రై చేయండి. ఫస్ట్ టైం చేస్తున్నా సరే చాలా ఈజీగా అయితే మీకు నేర్పించేస్తాను. ప్రాసెస్ ఎక్కడా మిస్ అవ్వద్దు. అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నారా అయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఆల్ బటన్ మీద ప్రెస్ చేయడం వల్ల మీకు నా వీడియోస్ తొందరగా రీచ్ అవుతాయన్నమాట. సో తప్పకుండా ఆల్ బటన్ మీద కూడా ప్రెస్ చేయండి. ఒక 1.5 స్పూన్ అయితే అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసేద్దాం. దీన్ని అయితే ముక్కలు ఫ్రై అయ్యాక వేసుకోండి. కొంచెం మెత్తపడతాయి కదా టమాటా ముక్కలు, ఆనియన్స్ అప్పుడు వేసుకోండి. ఎందుకంటే అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసినాక అడుగంటుతుంది. సో ఇది పచ్చివాసన పోయే వరకు కొద్దిగా అంతా కలుపుతూ ఫ్రై చేద్దాం. దీనిలో అయితే ఒక 1/2 స్పూన్ పసుపు అయితే వేసేసాను. మన ఛానల్లో కొత్త సబ్స్క్రైబర్లు కూడా పెరుగుతున్నారు కదా. మన ఛానల్ 100 సబ్స్క్రైబర్ని దాటినందుకు నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను. సో ఇలానే ఎక్కువ మందికి రీచ్ అవ్వాలంటే తప్పకుండా వీడియోని అయితే మీరు లైక్ చేయండి. అలా చేస్తేనే త్వరగా ఎక్కువ మందికి మన వీడియోస్ వెళ్తాయి అన్నమాట. సో మీరైతే ఈ కర్రీని ఎలా చేస్తారో తప్పకుండా కామెంట్లో అయితే నాతో షేర్ చేసుకోవచ్చు. ఇలా ఇవి సాఫ్ట్గా తయారవుతాయి. మధ్య మధ్యలో అడగకుండా కలుపుతూ ఉండండి. ప్రాసెస్ అంతా దగ్గరుండి స్లోగా చేసుకోవాలి. మీరు ఎంత స్లోగా చేసుకుంటారో అంత టేస్ట్ అయితే వస్తుంది. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇలా చేసామంటే మళ్ళీ గ్రేవీ కర్రీ లాగా అయితే మనం అస్సలు చేయమన్నమాట. అంత బాగుంటుంది. సో తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. దీనిలో 2 స్పూన్ల కారం వేసాను. సో కారాన్ని కూడా ఆయిల్లోనే ఫ్రై అవుతుందన్నమాట. గరం మసాలా, ఇది ఇంట్లోనే చేసిన గరం మసాలా అండి. ఇది ఎలా చేయాలో కూడా వీడియో షార్ట్ చేసి అప్లోడ్ చేస్తాను, తప్పకుండా చూసేయండి. ఇంట్లో ఖాళీగా ఉన్నప్పుడు ఇలాంటివి మసాలాస్ కానివ్వండి, అల్లం వెల్లిగడ్డ పేస్ట్, ఇవి ఖాళీగా ఉన్నప్పుడు చేసి పెట్టుకున్నారంటే మీకు వంట చేసినప్పుడు కర్రీస్, నాన్ వెజెస్ కానీ ఈజీగా అయితే క్విక్గా అయిపోతాయి. మన టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసేసుకోండి. ఇలా కొంచెం స్లోగా కర్రీస్
కుకింగ్ చేసేటప్పుడు మనం ఎక్కడ తీసిన వస్తువుల్ని అక్కడ పెట్టేసుకున్నారంటే ఎప్పటికప్పుడు కిచెన్ అయితే నీట్గా కనిపిస్తుంది. ముందైతే వంట చేయడానికి చిరాకు అనేది ఉండదన్నమాట. చూసారా, ఆయిల్ రిలీజ్ అవుతుంది, అంతగా ఫ్రై అవ్వాలి ఇది. ఇలా బబుల్స్ వచ్చే వరకు ఫ్రై అయ్యాక మనం క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ని దానిలో ఉన్న వాటర్తోనే ఇదైతే మ్యాష్ అవుతుంది. ముక్కల్ని కొంచెం పెద్దగానే తీసుకోండి, ఎందుకంటే ఫ్రై కదా, ఒక్క ముక్కతోనే మనకి దాంతోపాటు వచ్చే గ్రేవీ సరిపోతుంది. సో దీన్ని అయితే బయట నుండి తెచ్చేసాక స్పెషల్గా అయితే కట్ చేయాల్సిన అవసరం ఏమి ఉండదు. దాంతోనే చికెన్లో అయితే ఎలాంటి వాటర్ అయితే యూజ్ చేయము. దానిలో చికెన్ వేసినప్పుడు కొద్దిగా గొప్ప వాటర్ ఉంటాయి కదా, వాటితో పాటు అది కుక్ అవుతుంది. ఇలా దానిలో ఉన్న మసాలా మొత్తాన్ని ముక్కలకి కలిసేలా పెట్టుకొని 5 నిమిషాలకు ఒకసారి ఇలా మూత పెట్టి కలుపుతూ ఉండాలి. ఎందుకంటే ఇలా కలపకపోతే అడుగంటే ఛాన్స్ ఉంది కాబట్టి మనం కలుపుకుంటూ దీన్ని ఆయిల్లోనే ఫ్రై చేయాలన్నమాట. సో ఇలా 2 నిమిషాలకు ఒకసారి కలపండి. ఎక్కువ టైం పట్టదు, ఒక హాఫ్ అన్ అవర్ లోపే అవుతుంది. ఎందుకంటే మనకి ముక్క పర్ఫెక్ట్గా కంప్లీట్గా కుక్ అవ్వాలి కాబట్టి స్లోగా మీడియం ఫ్లేమ్లోనే చేసుకుంటాము. సో వాటర్ లేకుండా ముక్క ఆయిల్లోనే కుక్ అవుతుంది కదా, అందుకే కొంచెం లేట్ పడుతుంది అనమాట. అందుకని 2 మినిట్స్ ఆర్ 5 మినిట్స్ ఒకసారి ఇలా కలుపుతూ స్లోగా ఇది కుక్ అయ్యేటప్పుడు మంచి స్మెల్ అయితే వస్తుంది. ఈ స్మెల్తోనే మీకు ఆ రైస్ అంతా తినేయాలనిపించేస్తుంది అనమాట. సో ఇలా స్లోగా ఆయిల్ రిలీజ్ అయ్యే వరకు స్లోగా కుక్ చేసుకోండి. ఇలా అన్నమాట, దగ్గర పడి ఆయిల్ రిలీజ్ అవ్వాలి. మధ్య మధ్యలో మూత పెడుతూ కుక్ చేయండి. రెడీమేడ్ చికెన్ మసాలా ఎప్పుడు దీన్నే యూజ్ చేస్తాను నేను. ఇది ఒకటి అనమాట, బయట నుంచి యూజ్ చేస్తాను. గరం మసాలా అయితే హోమ్మేడ్దే యూజ్ చేస్తాను. సో ఇలా ఆయిల్ రిలీజ్ అయ్యి పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది. కుక్ అయిపోయిందన్న తర్వాత చికెన్ మసాలాని కొత్తిమీరని చల్లేయండి. ఒకసారి ఉప్పు కారాలు ముక్క ఉడికిందా అనేది చూసుకోండి. ఇప్పుడైతే ఫైనల్గా అయితే చికెన్ ఫ్రై విత్ రైస్ ఆర్ చపాతీలోకి చాలా అంటే చాలా స్పైసీ అండ్ టేస్టీగా రెడీ అయిపోయింది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఎందుకంటే ఇంత ఎక్కువగా చెప్తున్నానంటే ఎంత బాగుంటుందనేది మీరు ట్రై చేస్తేనే కదా తెలుస్తుంది. సో ఒకసారి ఎప్పట్లా కాకుండా ఇలా ఒకసారి డిఫరెంట్గా ట్రై చేయండి. తప్పకుండా చాలా అయితే చాలా బాగుంటుంది. మీరైతే ఇలాంటి వంటల్ని ఎలా చేస్తారో తప్పకుండా నా కామెంట్లో అయితే షేర్ చేసుకోవచ్చు. అలాగే ఇది మీరు ట్రై చేస్తుంటే ఇది మీకు ఎలా వచ్చిందో తప్పకుండా అయితే కామెంట్లో షేర్ చేయండి. మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నారా, ఇంకా ఇలాంటి వంటలు ఎన్నో ఉన్నాయి, వాటిని కూడా చూసేయండి. మరి ఇలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కోసం, అలాగే సింగిల్ పర్సన్ ఉన్నా కానీ ఈజీగా మెజర్తో అయితే ఇలా చేసుకోవచ్చు. సో సింపుల్గా అయితే అయిపోతుంది. ఇలా కొత్తిమీరని కూడా చల్లేసిన తర్వాత ఒక్క 2 మినిట్స్ అలా ఆయిల్లో కలిపేసి పెట్టేసుకొని మూత పెట్టేయండి. స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఫైనల్గా అయితే సర్వింగ్ బౌల్లో తీసుకున్నాను. ఇప్పుడు చూడండి ఎంత కలర్ఫుల్గా అయితే రెడీ అయిపోయిందో. ఓకే అండి, ఈరోజు టిప్ అయితే మనం కరివేపాకుని ఇలా సరుకులు తెచ్చుకున్న కవర్ ఉంటుంది కదా, దీనిలో క్లీన్ చేసి పెట్టుకోండి. చాలా రోజులు